హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చొప్పరి ఎమ్మెల్యేన్వి మిల్క్ ప్రొడక్ట్ మీ పాడి పంట రైతు. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటి అంటే చాలా రోజులు అవుతుంది కదా, వీడియో వచ్చేసి ఆవులకి బెటరా మనం ఆవులని పెంచుకుంటే బర్రెలని పెంచుకుంటే ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఎట్లా ఉంటుంది, ఈ రెండింటిలో ఏవి మనకి అవైలబుల్గా ఉంటే ఏది ఎంత ఖర్చు వస్తుంది, ఎంత దేని మీద ఎంత ఆదాయం వస్తుంది అనేది అయితే నేనైతే ఒక చిన్న వీడియోలో మీకైతే చెప్పబోతున్నా. తప్పకుండా ఫస్ట్ చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అందరైతే చూస్తున్నందుకైతే. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి మనకి బర్రెల విషయానికి వచ్చేస్తానైతే, బర్రెలు మనం ఎంచుకున్నప్పుడైతే మనకి ఏంది పాలు, ఇవి ఫస్ట్ మనం దేనికోసం పాలలో దిగుబడి ఆదాయం రావడం కోసం అయితే ప్రతి ఒక్కరూ ఈ రోజుల్లో అయితే పాలతోటి ప్రతి ఒక్కటి వెన్న, నెయ్యి, కేకులు, ప్రతి ఒక్కటి పాలతోని రెడీగా అందైతే ఏది లేదు. ప్రతి ఒక్కదానికి పాలతోటి అవసరం కాబట్టి ఫస్ట్ మనకి పాడి మీద ఆదాయం ఎక్కువగా రావాలి అని అనుకుంటే మాత్రం ఫస్ట్ మనకు వచ్చేసి లోకల్ సేల్ పోసుకునేది ఉంటేనైతే ఖచ్చితంగా బర్రెలని పెంచుకోవాలి, బర్రెలను సాదుకోవాలి. బర్రెలను సాదుకుంటేనైతే లోకల్ సేల్కి అయితే అది మనకి అమౌంట్ ఒకటే మొకన హోటల్స్ అట్లా ఉంటేనైతే అలాంటివి పట్టుకుంటేనైతే 60 రూపాయల పైననే ఉండాలి మనకు డబ్బులు. డైలీ 1 లీటర్కి వచ్చేసి మాకైతే 1 లీటర్కి వచ్చేసి అయితే బయట లోకల్ సేల్ 80 రూపాయలు నడుస్తుంది. కేంద్రంలో అయితే మాకు ఫ్యాట్ని బట్టి వస్తుంది. ఫ్యాటు 5 నుండి పైకి 5 వస్తే ఎంత డబ్బులు? 48. మేము ముదిరిన పాలు ఇట్లా పోస్తే మంచి ఫ్యాట్ ఎక్కువ వచ్చిన వాటికి 10, 12 అట్లా ఫ్యాట్ వస్తేనైతే మంచిగా 60-70 రూపాయలు అయితే పడతాయి. 10 ఫ్యాట్ వస్తే 80 రూపాయలు పడతాయి. లోకల్ సేల్ కన్నా ఫ్యాట్ ఇక్కడ మనకి 15 రోజులకు ఒకసారి బిల్లు ఇస్తే మాత్రం మనకి కేంద్రంలోనే బెటర్. ఎందుకనంటే అక్కడక్కడ వాళ్ళు లోకల్ సేల్ పోసుకున్న వాళ్ళు చిల్లర పోసుకుంటేనైతే మనకు బరకతుండే. అందుకోసం పాల కేంద్రంలో మనకు టైం టు టైం ఇచ్చేదైతే మంచిగా 15 రోజులకు ఒకసారి బిల్లు తీసుకోవడం అయితే చాలా బెటర్ అనిపిస్తుంది. ఆవులకు వచ్చేసి మనం ఒకే దగ్గర షెడ్ వేసుకోవాలి, ఏం పని లేదు ఇక మనకు మొత్తం వాటి మీదనే ఇక డిపెండ్ కావాలి అని అనుకుంటే మాత్రం ఆవులు కూడా నయమే. ఎందుకని అంటారా, అవి ఏం ఈ బర్రెలాగా ఇంతగానం రొచ్చు ఎంత నీట్గా మంచిగా ఎప్పుడు వాటికి మేసుడే ఉండాలి. మొత్తం బర్రెలు ఒక పూట గడ్డి వేయకుండా ఒక పూట పాలు విండకుండా దుడ్డనైనా వదిలిపెట్టినా ఉంటుంది, కానీ ఆవులకు మాత్రమైతే అట్లుండదు. టైం టు టైం ఖచ్చితంగా మెయింటెనెన్స్ చేయాలి. తప్పకుండా టైం టు టైం దాన్ని అయితే అరుసుకో. వర్షంతో రైతుకి ఎంత జీవనాధారం ఉన్నదో చిన్నగా నా పాట రూపంలో నేనే రాసిన, ఒకసారి పాడతా వినండి తప్పకుండా. ఎవరేటు పరిగెత్తొద్దు ప్లీజ్. చినుకుంటే మనిషి కునికంట, వానతోటే రైతు బ్రతకంట, మోడు వారిన రైతు బ్రతుకుల్లో మంచి రోజు చినుకు తెచ్చునంట. ఏరువాక వచ్చి ఏరులై పొంగితే రైతన్న గుండెలో రందే తీరునంట. బీడు భూములన్నీ పంట పైరులైతే భూ తల్లి ఎదలోనా మురుసునంట, భూ తల్లి ఎదలోనా మురుసునంట. బాగుందా ఫ్రెండ్స్? చినుకు ఉంటేనే మనిషికి ఉనికి, వాన ఉంటేనే రైతు. టైం టు టైం అయితే అరుచుకోవాలి. పాలు కొంచెం వినడం లేట్ అయిందంటే వాటి ఒర్రుడైతే వశపడది. ఆవులదైతే మాకైతే ఊరు దగ్గర ఉంది కదా, అందుకోసం అవి ఒర్రిని అనుకోరి ఊర్లో ఉన్న వాళ్ళందరూ లేస్తారు. అందుకోసానికైతే మేమైతే ఆవుల జోలుకోలే. అంటే ఎందుకనంటే మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి వాటితోటి ఏంటి ప్రాబ్లం అని అంటే కుక్క పీడద అనేది అయితే ఎక్కువ వస్తుంది. వాటి వల్ల మేము ఆవులను పెంచుకోవడానికి ఎక్కువ శ్రద్ధ చూపట్లేదు. కానీ నాకు ఆవులంటే చాలా ఇష్టం, ఒకటి పెంచుకోవాలని బాగా ఇష్టం ఉంది. కానీ తెచ్చుకున్నప్పుడు మీతోటి కూడా చెప్తాము. ఓకేనా? ఇట్లా బర్రెల పాలు ఇట్లా విండినప్పుడైతే దుడ్డలకైతే మంచిగా వదిలిపెట్టుకోండి. పాలైతే మంచిగా వదిలిపెట్టుకుంటే దుడ్డలైతే ఏపుగా పెరుగుతాయి. పెయ్య దుడ్డలైనా పోతు దుడ్డలు అమ్ముకున్నా కానీ వస్తాయి. సార్ చెప్పండి, ఇంకేమన్నా ఆవులకి బర్రెలకి ఇంకేంటి ఏమన్నా?
పని కావాలనుకుంటే బయట కొనుక్కోరు, పని వద్ద అనుకుంటే ఇంట్లో వండుకుంటారు, అయిపోతుంది ఎంత. పని అందరికీ కొంచెం మోటివేషన్ చేయాలి. అసలే ఇప్పుడు జాబ్ల కోసమని వాటి కోసమని పాపం ఉత్తగా చదివి పిచ్చోళ్ళై అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఏం పనులు కూడా ఎక్కువ లేక అది ఎట్లా చాలా మనం చూస్తూనే ఉన్నాం కదా, తెల్లారు లేస్తే న్యూస్లల్లో ఎంతగానం. అందుకే ఖాళీగా ఉన్నామనుకోరి తీరొక్క ఆలోచనలు వస్తాయి. కాబట్టి ఏదో ఒకటి చేసుకుంటూ పోయినా కొద్దీ, అది ఫీల్డ్లోకి దిగిన కొద్దీ మనకి ఏదైనా అనుభవం వస్తుంది. మనం ఖాళీగా కూర్చున్న దానికన్నా చేసుకుంటూ పోతే అనుభవం ఎక్కువ వస్తుంది. పని చేయాలనుకో చెప్పని అవసరం లేదు, ఏదో రూట్ ఎంట్లాడుకొని పోతేనే ఏదో ఒక రూట్. ఎంత చెప్పినా వేస్ట్, పందొంగోళ్ళకు ఎంత చెప్పినా వేస్టే. పెండ తట్టని కదా నేను ఒకటి చెప్పిన కదా, పెండ తట్టని ఎంత కడిగినా మళ్ళీ దాంట్లో పెండనే తీయాలన్నట్టు మురుకులకు మనం ఎంత చెప్పినా వాళ్ళకే ఉంటుంది. ఇందులో పాలు బర్రెలలో ఏంది పాలు అని అంటే గట్టిగా వస్తాయి కానీ ఫ్యాట్ వస్తుంది. అదే ఆవులలో ఫ్యాటు తక్కువ, పాలు అయితే చాలా అలకగా వస్తాయి. మేమైతే ఎక్కువ ఇక వీటికే ఎక్కువ డిపెండ్ అయితే అయినాం. కొత్తగా షెడ్లో మొత్తం షెడ్డు బయటికి రాకుండా ఉండాలి అనుకున్న వాళ్ళైతే ఆవులను పెంచుకోవచ్చు. ఆవుల మీద కూడా చాలా మంది మంచిగా మస్తు డెవలప్ అవుతారు. మాకైతే ఇదే బెటర్ అనిపించింది కాబట్టి మేమైతే దీని మీద డిపెండ్ అయినాం. అట్లా అని కొత్తగా అయితే ఫస్ట్ బర్రెలతోనే స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఏ వెదర్కైనా తట్టుకుంటే మనం ఎక్కడ కట్టేసినా ఎట్లున్నా వెనక ముందు అయినా ఏదైనా కానీ బర్రెలు అయితే కొంచెం మనకి అవైలబుల్గా ఉంటాయి. వీటిని చూసుకుంటూ వాటిని అయినా చేసుకోవచ్చు. కానీ రెండు ఒక దగ్గర ఉంటే మాత్రం కొంచెం అదేంది వీటికి ఎక్కువ కాల్షియం, ఎప్పుడు ఏదో ఒకటి టానిక్లు, వాటికి ఎప్పుడు మెడిసిన్స్, డాక్టర్ అయితే ఎప్పుడు అందుబాటులో ఉండాలి. ఆవులైతే మనది మొత్తం ఇక వీళ్ళకి సొల్యూషన్ ఏంటి, ఏవి పెంచుకోవడం నయం? రెండు నయం. ఎందుకంటే పాలు ప్రతి ఒక్కరికి ఏ పాలు అనేది లేదు. ప్రతి ఒక్కరికి పాలు, స్వచ్ఛమైన పాలు అందియడమే మాలాంటి పాడి యువ రైతుల లక్ష్యం. మాకైతే గేదెలు, నాటుకోళ్ళు, నాటుకోడి పులుసు పోసుకున్న ఎట్లుంటుంది అట్లా. అదే పారం కోడిది ఎంత ఫ్రై చేసుకొని తిన్నా అది పారం కోడే. 6 నెలల పెరగల కోడి. గేదెలు అదే ఇప్పుడు ఆవు ఎన్ని రోజులకు కడుతుంది? 2 సంవత్సరాల వరకే కడుతుంది. 2 సంవత్సరాల అర్థం వరకే ఆవు కడుతుంది. అదే గేదె వచ్చేసి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కావాలి. అట్లా ఎదుగుదల. ఇది పాలు గేదె అదే ఆవు ఈయన వరకు ఇస్తుంది. ఎంపిక చేసుకోవడంలో ఎక్కడ కట్టేసినా, ఏ రొచ్చులో కట్టేసినా, వర్షంలో కట్టేసినా, ఎడ కట్టేసినా ఉంటుంది. ఆవుకు టైం టేబుల్ మెయింటైన్ చేసుకునే వాళ్ళైతే కంపల్సరీ ఆవులను పెంచుకోవడమే బెటర్. టైం మెయింటెనెన్స్ ఒకవేళ అటు ఇటు వేరే పని వెనక ముందు ఎవ్వరు లేకపోతే, ఆసరా అయ్యేటోళ్ళు ఎవరు లేకపోతే మాత్రం బర్లే. మాకు అందుకే వెనక ముందు ఆసరా అయ్యేటోళ్ళు ఎవరు ఎక్కువ శాతం తక్కువ చూడడం. అందుకోసానికైతే మేమైతే బర్రెలను ఎంచుకున్నాం. ఎటన్నా ఊరికి పోయినా, ఏ రాత్రి అయినా, ఏ రాత్రి 9 అయినా సరే 10 అయినా సరే మళ్ళీ వచ్చి చూసుకోకుండానైతే తప్పది. అందుకోసం మా వీలుని బట్టి అయితే మేము ఎంచుకున్నాం. ఇట్లా మీకైతే వీటిలో డిఫరెంట్ అయితే తెలిసింది కదా, అందులో ఏది ఎంచుకోవడమో మీరైతే డిసైడ్ కాండి. మాకు తెలిసిందైతే నేను చెప్పిన. ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ వీడియో గురించి చేయండి అక్క అని ఒక కామెంట్ పెట్టండి. దాని గురించి అయితే తప్పకుండా చేస్తా. మీకైతే దానికి తగ్గ సొల్యూషన్ అయితే తప్పకుండా కామెంట్ రూపంలో మళ్ళీ మీకు రిప్లై ఇస్తా తప్పకుండా. ఓకేనా? అందరూ చూస్తున్నందుకైతే ధన్యవాదాలు. ఇట్లనే సపోర్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ నెక్స్ట్ మరొక వీడియోలనైతే మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా? బాయ్ చెప్పేసి పాలు పెడుతున్నాం. సాయంత్రం అయింది, దోమలకైతే పొగ పెడుతున్నాం.